అందరికీ నమస్కారం. ఈ రోజు పుంగనూరు పట్టణంలో వైఎస్ఆర్సీపీ నాయకులు ఒక మీడియా సమావేశం నిర్వహించి రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు, రాష్ట్ర విద్యాశాఖ మంత్రి వర్యుల్ని నీచులు అని సంబోధించడం ఖండిస్తున్నాను. దానికి వెంటనే మాజీ ఎంపీ రెడ్డప్పన్న గారు, అదేవిధంగా పుంగనూరు మున్సిపల్ చైర్మన్ అలీం బాషా గారు క్షమాపణ కోరాలని కోరుతున్నా. అందులో భాగంగా ఈ రోజు ఎంపీ రెడ్డప్పన్న గారు కేసుల గురించి, అన్యాయాల గురించి, అక్రమాల గురించి మాట్లాడారు. మీరు అన్యాయాలు, అక్రమాల గురించి మాట్లాడుతా ఉంటే నవ్వొస్తా ఉందన్న. ఎందుకంటే గత ప్రభుత్వంలో మీరు, మీ గురువు గారు, మీ వైఎస్ఆర్సీపీ నాయకులు చేసినటువంటి వ్యంగ్యాసాలని, ఏదైతే వెక్కిలి చేష్టల్ని, రౌడీజాల్ని, అన్యాయాల్ని, అక్రమాలని పుంగనూరు నియోజకవర్గమే కాకుండా రాష్ట్ర స్థాయిలో ప్రతి ఒక్కరు గమనించారు. ఎందుకంటే వందల మంది పైన కేసులు వేసినటువంటి ఘనత మీ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అన్న గారిది. అదేవిధంగా వందల మంది పైన అన్యాయంగా, అక్రమంగా వాళ్ళు పరారికి గురి కావడానికి కారణం మీ పార్టీ, మీ నాయకులు. అదేవిధంగా పదుల సంఖ్యలో, అదేవిధంగా వందల సంఖ్యలో ఒకే రోజు రౌడీ షీటర్లు ఓపెన్ చేసిన ఘనత కూడా మీ పార్టీకి, అదేవిధంగా పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారికి దక్కుతుంది. ఎందుకంటే ఒకే నియోజకవర్గంలో ఒకేసారి ఒకే రోజు వందల మంది పైన రౌడీ షీటర్లు ఓపెన్ చేసిన ఘనత కూడా మీదే. అదేవిధంగా తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు ఏదైతే సైకిల్ యాత్ర చేస్తా ఉంటే వాళ్ళను బట్టలు కూడా తీసి దూషించి వాళ్ళు అవమానించిన పార్టీ మరియు నాయకులు, కార్యకర్తలు మీ పార్టీలో లేరా? అదేవిధంగా ఈ రోజు పుంగనూరు పట్టణంలో ఏదైతే మీ నాయకులు, కార్యకర్తలు చేసినటువంటి అన్యాయాలకు, అక్రమాలకు అడ్డు లేకుండా పోయింది. భూ అక్రమాలు చేసింది మీరు కాదా? అదేవిధంగా బూతుల్లో కార్యకర్తల్ని, బూత్ ఏజెంట్లని కిడ్నాప్ చేసిన ఘనత మీది. ఎందుకంటే ఏదైతే పోలింగ్ రోజు తెల్లవారుజామున బూత్ ఏజెంట్లని కిడ్నాప్ చేసి జిల్లా దాటించిన ఘనత మీది కాదా? అదేవిధంగా ఏదైతే బూతుల్లో ఏజెంట్లను భయపెట్టించి భయప్రాంతులకు గురి చేసిన పుంగనూరు పట్టణంలో చాలా దాఖలాలున్నాయి. అది పుంగనూరు ప్రజలకు రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి ఒక్కరు చూశారు. అది మీరు గమనించాలా. అదేవిధంగా రౌడీజాలు చేసి, అక్రమాలు చేసి, అన్యాయాలు చేసి ఈ రోజు మీరు ఇంత ధైర్యంగా మాట్లాడుతున్నారంటే అది సూటిగా నేను చెప్తున్నా, అది మాది చేతకాని తనం. ఎందుకంటే మేము ఈ రోజు మిమ్మల్ని ఫ్రీగా వదిలాం. ఎందుకంటే మా నాయకులు చెప్పారు, మా ఎవరైతే అధినాయకులు ఉన్నారో చంద్రబాబు నాయుడు గారు, మీరు వాళ్ళు చేసిన తప్పులు మీరు చేయొద్దండి, వాళ్ళు చేసినటువంటి దుశ్చర్యలకు మీరు పాల్పడద్దండి, చట్టం అనేది ఉంది, చట్టానికి లోపడి మనం పనిచేస్తాం, చట్టబద్ధంగా, న్యాయబద్ధంగా వాళ్ళకు శిక్షిస్తాం అని చెప్పి చెప్పడం. కాబట్టి ఈ రోజు మేము ఊరుకున్నాం. ఈ రోజు మీరు స్వేచ్ఛగా మాట్లాడగలుగుతున్నారంటే కేవలం మా అధినాయకులు, మా నారా లోకేష్ బాబు గారు ఇచ్చిన సూచనలు, సలహాలు, వాళ్ళ ఇచ్చినటువంటి గైడెన్స్ తోనే మేము వెళ్తున్నాం. కాబట్టి మీరు ధైర్యంగా, స్వేచ్ఛగా ఈ రోజు పుంగనూరు పట్టణంలో మాట్లాడగలుగుతున్నారు, తిరగలుగుతున్నారు. మీరు ఇది గమనించాలా. ప్రభుత్వం వచ్చి 1 సంవత్సరం అయింది, కానీ ఏదైతే పథకాలు ఉన్నాయో, ఏదైతే ప్రభుత్వం నడిపిస్తున్న విధానం ఉందో ప్రతి ఒక్కరు గమనిస్తూ ఉన్నారు. ప్రజలు స్వచ్ఛందంగా రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆహ్వానించి మెజారిటీతో గెలిపించిన ప్రభుత్వం ప్రపంచంలో ఏదైనా ఉందంటే కేవలం కూటమి ప్రభుత్వం. కానీ మీరు కూడా గమనించాలా, మీరు జీర్ణించుకోలేకపోతున్నారు కాబట్టి మీరు విచ్చలవిడిగా ఏదంటే అది మాట్లాడగలుగుతా ఉన్నారు. కానీ కేవలం ఈ రోజు గుర్తు పెట్టుకోండి, ఈ రోజు ఏదైనా మాట్లాడవచ్చు, కానీ చట్టపరంగా మీరు ఏం మాట్లాడినా దానిపైన చర్యలు తీసుకుంటాం. మీరు ఈ రోజు ఏం చేసినా, ఏదైతే మీ నాయకుడు రౌడీ షీటర్లను, గంజాయి ముక్కలను పరామర్శించడానికి వెళ్ళినట్టు ఆ రోజు మా నాయకుడు రాలేదు. మా నాయకుడు వచ్చింది ఆ రోజు ఏదైతే ప్రాజెక్టుల సందర్శనార్థం వస్తే మీరు కొట్టి, ఏదైతే మా నాయకుల్ని, కార్యకర్తలను కొట్టింది కాకుండా, అదేవిధంగా తెల్లవారు నుంచి సాయంత్రం వరకు మీరు చేసిన ఏదైతే దుశ్చర్యలు ఉన్నాయో ప్రతి ఒక్కరు రాష్ట్ర వ్యాప్తంగా గమనించినారు. కానీ ఆ రోజు మీరు వందల మంది పైన కేసులు పెట్టినా ఏ రోజు కూడా మా నాయకులు, కార్యకర్తలు మీ పైన ఏదో మాట్లాడలే. కానీ ఆ రోజు ప్రభుత్వం వచ్చిన వెంటనే మీరు మా పైన దాడులు చేయడానికి ప్రయత్నించినా కూడా మేము ఆ రోజు కూడా తిరిగి ఏది మీ పైన మాట్లాడలేదు. కానీ మీరు ఈ రోజు ప్రతిసారి మా పైన ఇలా మాట్లాడడం సబబు కాదు. మీరు గుర్తు పెట్టుకోవాలా. మీరు ఏదైతే ఈ రోజు మాట్లాడుతున్నారో దానికి ఖచ్చితంగా మేము సమాధానం చెప్తాం. మీరు రానున్న రోజుల్లో మీ నడవడిక, మీరు చేసే అడుగుల్లోనే మీకు సమాధానం ఉంటుంది.